హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఇంకట్లనే మా అమ్మ కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళేది. ఇంకట్లనే మా అమ్మ ఊరికి వెళ్ళే రోజు తీసిండే వీడియో అనమాట. సో ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీరు కొట్టే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ వీడియో విషయానికి వస్తే నేను ఇంకట్లనే మా అమ్మ ఇంకా పిల్లలు అందరం కలిసి గోల్డ్ షాప్కి అయితే బయలుదేరేసామండి ఆటోలో. సో ఇంక ఇక్కడ గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంక ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బన్నీకి వెండిది మొలతాడు తీసుకోవాలని చెప్పనేసి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. నాకు తెలిసినంత వరకు వెండి ఇట్లా చిన్న షాపులో తీసుకుంటేనే బాగుంటది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఆల్రెడీ బన్నీకి జిఆర్టీలో చేతికి గాజులు ఇంకా అట్లనే కాళ్ళకి కడియాలు తీసుకున్నాం కదా. సో ఇంకా అక్కడ తీసుకున్నాను, అది అప్పుడే చాలా బ్లాక్గా అయిపోయినట్టు అయిపోయిందండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ చిన్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. తిరుపతిలో చిన్న బజార్ వీధి అంటే మనకి గోల్డ్ షాపులు అన్నీ ఉంటాయన్నమాట, గోల్డ్ సిల్వరు. సో ఇంకా మనకి ఏ షాప్ నచ్చితే ఆ షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇక్కడ భవానీ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి వచ్చింది ఒక దానికైతే చూసేది ఇంకొకటి అనమాట. ఇంకా మొలతాడు తెమ్మని చెప్పాము. వాళ్ళు అది టైం పడుతుంది, ఒక 5 minutes ఆగండి అంటే ఇంకా టైం ఉందని చెప్పనేసి ఇక్కడ ఈ చైన్స్ ఏవో చాలా బాగున్నాయండి. ఇంకా వాటిని తీసుకొని ఇట్లా వేసి చూస్తున్నాం అనమాట. ఇంకా ఇవి వెయిట్ కూడా చాలా తక్కువలో ఉన్నాయండి, చాలా బాగున్నాయి చైన్స్ అయితే. డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. సో ఇంకా ఇక్కడ నేను వేసుకొని చూసాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఉండడం వల్ల నాకు సరిగా కనిపించలేదు. ఇంకా అందుకనేసి ఇక్కడ మా అమ్మకి వేసి చూస్తున్నానండి. ఇంకా మా అమ్మకి ఈ చైన్ ఏమంతగా నచ్చలేదంట. తర్వాత ఈ గుండ్ల చైన్ చాలా బాగా నచ్చింది అని చెప్పనేసి చెప్పింది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ చైన్ తీసుకుంటాను అని చెప్పనేసి చెప్తుంది అనమాట. మా అమ్మ ఆల్రెడీ చూసిందండి ఇట్లాంటి చైన్ కోసము. మా అమ్మకి ఎక్కడ దొరకలేదనమాట. అంటే దొరికింది కానీ అది మరి షార్ట్గా ఉంది, మా అమ్మకి గొంతుకి సరిపోలేదనమాట. ఇక్కడ కొంచెం లాంగ్గానే ఉన్నాయి. సో ఇంక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పనేసి అక్కడ పెట్టేసామండి. అబ్బా, గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయిందండి. తగ్గింది అంటాను కానీ ఏ మాత్రం తగ్గలేదండి. మేము వెళ్ళిండే రోజు వచ్చేసి 7,200 అంట గ్రామ్కి. సో ఇంకా మళ్ళీ మనకి మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇవంతా ఉంటాయి కదా. ఇంకా మనకి మొత్తం 8,100 అట్లా పడుతుంది అని చెప్పనేసి చెప్తున్నారు ఒక గ్రామ్కి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రేస్లెట్స్ అయితే చూస్తున్నామండి. అంటే బన్నీకి మా అమ్మ తీసిస్తానిందనమాట బర్త్డే అప్పటికి. సో ఇంకా ఇప్పుడు జస్ట్ చూసి వాటికి ఎంత అవుతుంది ఏమి అని చెప్పనేసి ఎస్టిమేషన్ అయితే వేయించుకుంటుంది అనమాట మా అమ్మ. సో ఇంక ఇక్కడ బ్రేస్లెట్స్ కూడా చాలా తక్కువ వెయిట్ నుంచి ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే ఒకటి నచ్చిందనమాట, దాన్ని చూస్తున్నాను ఎంత ఉంది ఏమి అని చెప్పనేసి వెయిట్. ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకి చాలా తక్కువ డిజైన్స్ ఉన్నాయన్నమాట, అమ్మాయిలకి అయితే చాలా మంచిగా ఉన్నాయండి. అబ్బాయిలకి ఎక్కువ వాచ్ టైపే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటిలో నాకు ఇక్కడ ఒకటైతే నచ్చిందండి. ఇంకా దాన్ని అయితే ఫస్ట్ నేను ఇట్లా నా చేతికి పెట్టుకొని చూస్తున్నాను. ఇంకా నా చేతికి అయితే అస్సలు సరిపోలేదండి. ఇంకా ఎలాగో బన్నీ వచ్చాడు కదా, ఇంకా బన్నీకి అట్లా పెట్టి చూశానమాట. వాడికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇది వచ్చేసి 4 grams అంటండి. ఇంకా మా అమ్మ వచ్చేసి ఆ బన్నీ బర్త్డే అప్పుడు తీసిస్తాను అని చెప్పనేసి చెప్పింది. ఇంకా దానికి ఎంత అవుతుంది ఏమి అని చెప్పనేసి అట్లా ఎస్టిమేషన్ వేయించుకుంది అనమాట. ఇంకా అట్లా అన్ని చూసేసామండి. నాకైతే ఈ చైన్స్ అయితే భలే నచ్చాయండి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట. ఈసారి ఎప్పుడైనా మా హస్బెండ్ని అడిగి ఇట్లాంటి చైన్ అయితే తీపించుకోవాలని చెప్పనేసి ఫిక్స్ అయిపోయానండి నేనైతే. సో ఇంకా అట్లా అవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడ ఆ బన్నీకి మొలతాడైతే అడిగాం కదా, ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఈ మొలతాడు వచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే వాళ్ళు కట్ చేసి దాన్ని అయితే వెయిట్ వేసి ఇస్తారండి. సో ఇంక ఇక్కడ బన్నీ వచ్చాడు కదా, బన్నీకి అట్లా పెట్టి చూసామన్నమాట. సో ఇంకా బన్నీ నడుముకి 2 వరుసలు వచ్చే విధంగా తీసుకున్నామండి. సో ఇది వెయిట్ వచ్చేసి 40 grams అండి. ఇంకా ఆ రోజు వెండి వెయిట్ వచ్చేసి 99 రూపీస్ ఉందన్నమాట. సో ఇంకా అట్లా మొలతాడికి కొక్కీలు అతికిచ్చేసుకొని ఇంకా అట్లా సిఎంఆర్ షాప్కి అయితే వచ్చామన్నమాట. అమ్మకి శారీ తీసిద్దామని చెప్పనేసి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇప్పుడు ఎందుకు ఈ సిఎంఆర్ షాప్ దగ్గరికి ఎక్కువ వస్తున్నాను, యాక్చువల్గా అయితే చాలా తక్కువ అండి సిఎంఆర్ షాప్కి రావడము. ఎక్కువగా శుభమస్తుకి ఇంకా అట్లనే సౌత్ ఇండియా షాప్కి వెళ్తా ఉండేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు 2-3 సార్లు నుంచి సిఎంఆర్ షాప్ దగ్గరికి వస్తున్నాను ఎక్కువగా. ఏమో మరి నాకు ఇక్కడ కలెక్షన్ కూడా బాగా నచ్చిందండి. సో ఇంకా అందుకే ఎక్కువగా ఇప్పుడు ఏ షాప్కి వెళ్దామంటే ఏం మాట్లాడకుండా సిఎంఆర్ షాప్కి వెళ్దామని చెప్పనేసి చెప్తుంటాను. సో ఇంక ఇక్కడైతే శారీస్ అయితే చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఫ్యాన్సీవి ఇంకా అట్లనే 2,000 లోపు ఉండేటివి కింద అయితే ఉంటాయి అనమాట. 2,000 పైన ఉండేటివి అయితే పైన అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. ఇంకా కింద అయితే చూసాము. సో ఇంకా అక్కడ ఒక శారీ అయితే తీసుకున్నామండి, సాఫ్ట్ సిల్క్ది. ఇంకా తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. అంటే అమ్మకి కొంచెం మంచిది పట్టు టైపు ఒక శారీ తీసిద్దామని చెప్పనేసి ఇక్కడికైతే వచ్చానమాట. మా అమ్మ దగ్గర ఏ కలర్ అయితే లేదో ఆ కలర్ శారీ అయితే తీసిద్దామని చెప్పనేసి ముందుగానే ఫిక్స్ అయ్యామండి. ఇంకా మా అమ్మ వచ్చేసి నా దగ్గర గ్రీన్ కలర్ది లేదు అని చెప్పనేసి చెప్పిందనమాట. సో ఇంకా అందుకోసం ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ శారీస్ ఏమేమి ఉన్నాయో వాటిని అన్నిటినీ
ఇక్కడ తీసి చూస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఆర్యన్ అయితే పొద్దునూకులు ఆ పక్కకి ఈ పక్కకి ఆడుతూనే ఉన్నాడండి. ఇంకా బన్నీ అయితే బాగా టైర్డ్ అయిపోయాడు. వాడినైతే మా అమ్మ ఎత్తుకో అంటే ఇక్కడ శారీస్ అవి నేను చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ పోగానే మా అమ్మకి ఈ గ్రీన్ కలర్ శారీ అయితే కనిపించిందండి. ఇంకా దీనికి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి, బిగ్ బార్డరు. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ పట్టు అయితే కాదనమాట, సెమీ పట్టు అంటారు కదా, ఆ టైప్ శారీస్ అనమాట. ఇంకా అది అట్లా పక్కన తీసి పెట్టాము. ఇంకా ఏమన్నా మంచి దొరుకుతాయేమని చెప్పనేసి అట్లా చూస్తూ ఉన్నామన్నమాట నేను వందు. సో ఇంక ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ శారీస్ ఏమేమి ఉన్నాయి వాటిని అన్నిటిని తీసి చూస్తున్నాము. ఇంకా మా అమ్మకి నీకు నచ్చింది ఎత్తుకోమా అని చెప్పనేసి మా అమ్మకి చెప్తే మా అమ్మ నాకేం తెలీదు నువ్వే తీసి అని చెప్పనేసి చెప్పిందనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇక్కడ నాకు కొన్ని మంచిగా అనిపించినవి అట్లా అమ్మ పైన పెట్టి చూస్తున్నానండి. ఇంకా నాకు నచ్చినవి మా అమ్మకైతే అస్సలు నచ్చలేదనమాట. సరే అని చెప్పనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఫస్ట్ టైం చూసింది కదా ఆ శారీని అట్లా పెట్టి చూస్తున్నానండి మా అమ్మకి. ఇంకా మా అమ్మకైతే ఈ శారీ నచ్చింది కానీ ఆ శారీ పైన ఉండే ఫ్లవర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పనేసి చెప్తుంది. ఇంకా తర్వాత చిన్న ఫ్లవర్స్ ఉండేటివి అయితే చూస్తున్నానండి. తర్వాత నాకు వచ్చేసి ఈ కలర్ శారీ అయితే కనిపించింది అనమాట. ఇది కూడా గ్రీనే కానీ కొంచెం లైట్ కలర్ గ్రీన్ అనమాట. సో ఇంకా రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి, అంటే డిజైన్ వేరే అంతే అండి. సో ఇంకా అట్లా ఈ రెండు శారీస్ ని పక్కన పెట్టాము. ఇంకా తర్వాత ఇంకా చూద్దామని చెప్పనేసి చూస్తూ ఉండామన్నమాట. సో ఇంకా మా అమ్మకి ఏ శారీ తీసుకున్నాను ఏంటి అనేది నేను లాస్ట్ లో చూపిస్తానండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇంకా అట్లా మా అమ్మకి శారీ అది తీసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ జెంట్స్ వేర్లకి అయితే వచ్చేసామండి. ఇంకా మా అమ్మ వచ్చేసి ఎట్లాగో వచ్చాం కదా గోపాల్ కూడా తీసుకో అని చెప్పనేసి చెప్పిందనమాట. ఇంకా మా హస్బెండ్ రాలేదు కదా, ఇంకా అందుకోసము ఆయనకి ఇక్కడ నాకు నచ్చిన వాటిల్లో కొన్ని పిక్స్ తీసి అయితే పెట్టాను. ఎన్ని చూపించినా మా హస్బెండ్ ఏం బాలే అని చెప్పనేసి చెప్తా ఉన్నాను. ఇంకా నాకు ఓపిక లేక ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఇంక సరేలే నీకు టైం ఉన్నప్పుడు వచ్చి నువ్వే తీసుకోలే అని చెప్పనేసి ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా బన్నీకి అయితే ఆ షాప్లో ఉన్నంతసేపు వాడు బాగా క్రాంకీ అయిపోయాడండి. వాడికి ఎత్తుకుంటే అంతగా నచ్చదనమాట, ఇట్లా కింద పడుకోబెడితేనే వాడు ఫ్రీగా ఉంటాడండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మకి తీసుకున్న శారీస్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి, అదొక కలరు. ఇంకా తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకునిందండి మా అమ్మ. ఇట్లా ఎక్కడైనా వచ్చినప్పుడు ఫోన్ అది పెట్టుకునేకి చాలా ఇబ్బందిగా ఉంది, చిన్న పర్సులో పెట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా సిఎంఆర్ షాప్ లోనే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకునింది అనమాట. తర్వాత ఈ శారీ అయితే తీసుకునిందండి. సో ఇంకా నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి, గ్రీన్ రెడ్ అసలు చాలా బాగుంటది కదా. ఇంకా మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ శారీ ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే కమెంట్ చేయండి. సో ఇంకా అట్లా శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా బన్నీకి వచ్చేసి మొలతాడైతే సాఫ్ట్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇంకా ఆ మొలతాడైతే ఇదే అండి, దానికి కొక్కీలు అయితే రావన్నమాట. ఆ కొక్కీలు కూడా అక్కడే గోల్డ్ షాప్ లోనే అమ్ముతారండి సపరేట్ గా. ఇంకా వాటిని తీసుకొని వెళ్ళి ఆచార్ దగ్గరికి వెళ్ళి అతికించుకోవాలన్నమాట. సో ఇంకా వాటిని కూడా అట్లా అతికించుకొని వచ్చేసానండి. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే షాపింగ్ అయితే ఇవి చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే మా అమ్మ ఊరికి వెళ్లే రోజు అనమాట, అంటే శనివారం అండి. ఇంకా మా అమ్మ ఊరికి వెళ్లే రోజు అయితే వర్షం అయితే ఫుల్ గా పడతానే ఉందండి, అంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా పడతానే ఉంది, ఒకటే వర్షము గాలి. అందుకోసము మా అమ్మ కోసము మసాలా వడన చేసిద్దామని చెప్పనేసి ఇక్కడ మసాలా వడన అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ శనగబ్యాలు వచ్చేసి మార్నింగే నానబెట్టేసుకున్నాను అనమాట. మనకేంటంటే ఇట్లా వర్షం పడినప్పుడు వేడివేడిగా ఇట్లా వడలు గాని బజ్జీలు గాని బోండాలు గాని తినాలనిపిస్తుంది. ఇంకా ఎలాగో మా అమ్మ కూడా ఊరికి వెళ్తుంది కదా అని చెప్పనేసి ఇట్లా వడనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఈ మసాలా వడకి ఫస్ట్ వచ్చేసి నానబెట్టుకున్న శనగబ్యాలు, ఇంకా అట్లనే దాంట్లో కొంచెం అల్లము, తెల్లగడ్డపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత అదే విధంగా పిండిని మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా అట్లనే ఆనియన్స్, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో పుదీనా వేస్తే కూడా బాగుంటుందండి, కానీ ఇక్కడ ఇంట్లో లేదనమాట. ఇంకా సరేలే అని చెప్పనేసి అట్లా ఉన్న వాటితోనే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ అట్లా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని అట్లా కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ పైన అట్లా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడల్ని అట్లా చేత్తో కాకుండా నేనైతే ఇట్లా కవర్ పెట్టుకొని దానిపైన తట్టి వేస్తానండి. నాకు చేతి పైన తడితే ఆ చేతికి అంతా అతకపోతుంది అనమాట ఆ పిండి. ఇంకా అందుకోసం ఇట్లా కవర్ పైన కొంచెం కొంచెంగా వాటర్ని అద్దుకుంటూ ఇట్లా వడల్ని అయితే వేస్తాను. ఇంకా నాకైతే ఈ ట్రిక్ వచ్చేసి మా అమ్మే నేర్పించిందండి, మా అమ్మ కూడా ఇట్లానే చేస్తుంది అనమాట. ఇంకా ఈ వడల్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి, కానీ ఇంకా ఆ రోజు శనివారం కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ముందు రోజు నైటే అట్లా చికెన్ అది తెచ్చి చేసి పెట్టాను అనమాట మా అమ్మకి. ఇంకా శనివారం తింది కదా అని చెప్పనేసి. కానీ నాకు ఈ వడల్లోకి చికెన్ కర్రీ వేసుకొని తినాలంటే చాలా ఇష్టం అండి, కానీ ఇంక శనివారం తినం కాబట్టి చేయలేదు. ఇంకా ఈరోజు వచ్చేసి లంచ్లోకి టమోటా కర్రీ, ఇంకా అట్లనే రసం అయితే చేశానండి. ఇంకా రసంలోకి ఈ వడలు వేసుకొని తినేసామన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మైసూర్ పాక్ చేద్దామని చెప్పనేసి చేస్తున్నానండి. ఇంకా నేను చేసే మైసూర్ పాక్ అంటే మా అమ్మకి ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది
బాగుంటుంది ఇంట్లో చేసే మైసూర్ పాక్ అని చెప్పనేసి ఇంకా మా అమ్మ అయితే అడిగిందండి. ఇంకా సరే అని చెప్పనేసి ఇక్కడ మైసూర్ పాక్ని అయితే చేస్తున్నాను. సో ఇంకా ఈ మైసూర్ పాక్ నేను ఆల్రెడీ ఒక 2-3 సార్లు అయితే చేశానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మైసూర్ పాకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా స్టవ్ పైన మందపాటి పెనం పెట్టేసుకొని అందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర అంతా కరిగితే మనకి ఇట్లా పాకం లాగా తయారవుతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పాకం వచ్చేసి మనకి ఇట్లా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అండి మైసూర్ పాక్కి. సో ఇంక ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీంట్లో వచ్చేసి 1 కప్పు ఇక్కడ శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇట్లా శనగపిండి వేసేసిన తర్వాత మనకి దీంట్లో ఉండలుండలుగా లేకుండా బాగా కలుపుతానే ఉండాలండి. లేదంటే మనకి మైసూర్ పాక్లో అక్కడెక్కడ ఉండలుండలుగా ఉంటుంది అనమాట. సో ఇంకా అట్లుంటే తినడానికి బాగుండదు కదా. సో ఇట్లా పిండి వేసిన తర్వాత ఇట్లా కలుపుతానే ఉండాలండి. మనకి ఎక్కడ లమ్స్ అనేటివి కనిపించకూడదు అనమాట. సో ఇంక ఇక్కడ ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా అట్లనే నెయ్యి వేసేసుకొని బాగా కరిగించుకోవాలండి. చూడండి మనకి ఇది బాగా కాగిన తర్వాత ఆ ఆయిల్ని ఈ పిండిలో ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఏంటంటే ఆ పిండి అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఆయిల్ అనేది అట్లా పోస్తానే ఉండాలండి. చూడండి ఇక్కడ ఆయిల్ వేయంగానే అట్లా పొంగుతుంది. ఆయిల్ అనేది మంచిగా వేడెక్కితేనే అండి అట్లా పొంగు అనేది వస్తుంది. సో ఇంకా అట్లా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. అట్లా కలపంగా లాస్ట్లో మనకి ఆ పిండి అనేది ఆయిల్ని పీల్చుకోదనమాట. అప్పుడు మనకి మైసూర్ పాకం అయితే రెడీ అయిపోతుందండి. సో ఇంకా అట్లా మొత్తం ఆయిల్ని అయితే వేసేసాను. చూడండి ఇక్కడ పిండి అయితే పొంగలేదనమాట. అంటే మైసూర్ పాకం అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా అట్లా నేను ఆ గిన్నెకి నెయ్యిని అప్లై చేసే లోపు ఇక్కడ మొత్తం అడుగంటేసింది అనమాట. అంటే బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇంకాసేపు నింటే మాడిపోయింటుందేమో. ఇంకా సరేలే ఇంకా చేసేది ఏముందని చెప్పనేసి ఇంకా అట్లా కలుపుతున్నానండి. మనకి ఈ మైసూర్ పాకంలో కొంతమంది ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. కొంతమంది ఏమంటే అసలు ఆయిల్ అనేది యూజ్ చేయరనమాట. మొత్తం నెయ్యితోనే చేస్తారు. బట్ కానీ మేము నెయ్యి అనేది అంత ఎక్కువగా తినమండి. ఇంకా అందుకోసము ఇట్లా నెయ్యి ఇంకా అట్లనే ఆయిల్ని రెండింటిని మిక్సింగ్ చేసి ఇక్కడ వేసానమాట. సో ఇంక ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత గిన్నెకి నెయ్యిని అప్లై చేసుకొని దానిపైన అయితే ఇట్లా ఈ పాకాన్ని అయితే వేసేసుకోవాలండి. సో ఇంక ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇట్లా ప్లేట్లో కాకుండా ఒక గిన్నెలో వేసింటే బాగుండు అనేసి నాకు అనిపించిందండి. ఇంకా సరేలే వేసేసినాక అనుకుంటే ఏం లాభం అని చెప్పనేసి ఇంకా అట్లా వేస్తున్నాను అనమాట. సో ఇంక అట్లా ఆ పాకం అంతా వేసిన తర్వాత దీన్ని ఒక షేప్ లేక వచ్చే విధంగా ఇట్లా చేసుకోవాలండి. ఇంక ఇక్కడ చూడండి నేను ప్లేట్లో వేసాను కదా, దానివల్ల గిన్నె మొత్తానికి ఈ పాకం అనేది సరిపోలేదు. ఇంకా అందుకోసము దాన్ని ఒక వైపుకి తీసేసి అట్లా మంచిగా ప్రెస్ చేస్తున్నానండి, లమ్స్ ఏమీ లేకుండా. ఇంకా అట్లా ఒక 5 మినిట్స్ ఆరబెట్టాలన్నమాట. ఇంక నేను వచ్చేసి బన్నీ ఏడుస్తూ ఉన్నాడని చెప్పనేసి వాడికి ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్ళిపోయాను. దాని మాటే మర్చిపోయానండి. ఇంక ఇక్కడ చూడండి మైసూర్ పాక్ అనేది చాలా గట్టిగా అయిపోయింది. దానివల్ల చాక్తో కట్ చేస్తా అంటే అవి విరిగిపోతాయండి. ఇదేంటంటే మనకి వేడిగా ఉన్నప్పుడే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే మనకి మైసూర్ పాక్ షేప్ అనేది మంచిగా వస్తుంది. లేదంటే చూడండి ఇట్లా మొత్తం విరిగిపోతాయి. అసలు మైసూర్ పాక్ షేప్లే కనిపించలేదు ఇక్కడైతే. ఇంకా సరేలే ఇంట్లో వాళ్ళమే కదా తినేది అని చెప్పనేసి ఇంకా అట్లా కట్ చేసేసానండి. ఇంకా టేస్ట్ అయితే చూసానమాట. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. మైసూర్ పాక్ షేప్ లేకపోయినా కూడా టేస్ట్ మటుకు చాలా మంచిగా వచ్చింది. ఇంకా సరే అని చెప్పనేసి అట్లా అందరం తిన్నామన్నమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మైసూర్ పాక్ చేయడం ఎంత ఈజీనో అసలు ఇంట్లో. సో ఇంకా మేమైతే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంకా అట్లా మైసూర్ పాక్ అయితే చేసేసానండి. ఇంకా కొన్ని మంచి పీసులుగా ఉండేటివి ఇట్లా కవర్లో వేసి అమ్మకైతే ఇచ్చంపిస్తున్నానండి. అట్లా కొన్ని వడలు ఇంకా అట్లనే మా అమ్మ బట్టలు అవి తీసుకునింది కదా, ఇంకా వాటిని కూడా అట్లా సర్దేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ ఈ బ్యాగ్ తీసుకునింది కదా, అమ్మ ఇంకా ఈ బ్యాగ్లో పెట్టుకో ఫోన్ అది అంటే మా అమ్మ మళ్ళీ వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాలే అని చెప్పనేసి చెప్పిందనమాట. సో ఇంక ఇక్కడ మా అమ్మకి తీసిచ్చిన శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదండి. ఎందుకంటే ఇంకా నేను రెగ్యులర్గా ఇచ్చే టైలర్ అక్క అయితే లేదనమాట. ఇంకా సరే అని చెప్పనేసి మా అమ్మ నేను ఊర్లో కుట్టించుకుంటాలే అని చెప్పనేసి చెప్పింది. ఇంకా అందుకోసము అట్లనే ఇచ్చేసానండి శారీ. నేను ఏమనుకున్నానంటే శారీకి బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయించి ఇట్లా ఊరికి వెళ్ళేటప్పుడు ఆ శారీని కట్టుకొని వెళ్తే బాగుంటుందని చెప్పనేసి అనుకున్నాను. బట్ కానీ ఇంకా అదైతే కుదరలేదండి. ఇంకా అట్లా అమ్మకి బ్యాగ్లో అన్నీ సర్దిచ్చేసానండి. ఇంక ఇక్కడ మా అమ్మ ఊరికి వెళ్ళేటప్పుడు బన్నీ చేతిలో ఇట్లా డబ్బులు అయితే ఇచ్చిందనమాట. ఇంకా వాడు చూడండి ఆ నోటిని అయితే వదలలేదండి, అట్లనే చూస్తూ ఆడుతూ ఉన్నాడనమాట. అట్లనే ఒక 10 మినిట్స్ అయితే వాడు ఆ నోటిని వదలలేదండి. ఇంకా అట్లా వాడు ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా మా అమ్మ అయితే ఊరికైతే బయలుదేరేస్తుందండి. ఇంకా అట్లా బన్నీకి ముద్దులాడుతుంది అనమాట. బాయ్ చెప్పా అమ్మకి, బాయ్ బాయ్ బాయ్.
పట్టుకో 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 గట్టుకో పట్టుకొని అప్పలు తీసుకో. అప్పలు తీసుకో నా చక్కెర మూట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్యన్ అయితే పడుకో అన్నాడండి. ఇంకా వాడిని నిద్ర లేపద్దులే, సరేలే నేను బయలుదేరుతానని చెప్పనేసి ఇక్కడ మా అమ్మ అయితే బయలుదేరేసిందండి. ఇంకా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉండింది. ఇంకా అట్లా 3:30కి అట్లా కొంచెం తెరపొదిలిందనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే అప్పుడైతే ఊరికి బయలుదేరిందండి. ఇంకా నాకు మా అమ్మ వెళ్తా అంటే కొంచెం బాధగా అనిపించింది అనమాట. ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు అంత బాధ అనిపించలేదు, ఎందుకంటే అప్పుడు నాతో పాటు మా అమ్మ వచ్చింది కాబట్టి. బట్ కానీ ఇప్పుడు నన్ను పిల్లల్ని వదిలి వెళ్తా అంటే నాకైతే కొంచెం బాధగా అనిపించిందండి. సో ఇంకా అట్లా మా అమ్మ అయితే ఊరికి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా మేము ఊరి నుంచి వచ్చినప్పుడు బ్యాగులు అవి తెచ్చాం కదండి, లగేజ్ బ్యాగులు. ఇంకా వాటిని అయితే పిల్లలు అయితే సర్దాను, కానీ ఇంకా నా బట్టలు అయితే బ్యాగ్లోనే ఉండాయండి. ఇంకా వాటిని అయితే సర్దలేదు. ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉందనమాట. నేను కూడా పడుకోబెట్టేసి ఇంకా ఇల్లు అంతా నీట్గా సర్దుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.